ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. తాజాగా ప్రధాని మోడీతో గంట పాటు సమావేశమయ్యారు. పోలవరం నిర్మాణం వేగంగా జరిగేలా ఆర్థిక వనరులు సమకూర్చాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. పలు ప్రాజెక్టులకు కూడా ఆర్థిక సహకారం అందించాలని సీఎం చంద్రబాబు కోరారు. ఏపీ పర్యటనకు రావాలని ప్రధానిని చంద్రబాబు ఆహ్వానించారు. కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశం కానున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు. ఏపీలోని పలు రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. తాజాగా ప్రధాని మోడీతో గంట పాటు సమావేశమయ్యారు. పోలవరం నిర్మాణం వేగంగా జరిగేలా ఆర్థిక వనరులు సమకూర్చాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. పలు ప్రాజెక్టులకు కూడా ఆర్థిక సహకారం అందించాలని సీఎం చంద్రబాబు కోరారు. ఏపీ పర్యటనకు రావాలని ప్రధానిని చంద్రబాబు ఆహ్వానించారు. కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశం కానున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు. ఏపీలోని పలు రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. తాజాగా ప్రధాని మోదీతో గంట పాటు సమావేశమయ్యారు. పోలవరం నిర్మాణం వేగంగా జరిగేలా ఆర్థిక వనరులు సమకూర్చాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. పలు ప్రాజెక్టులకు కూడా ఆర్థిక సహకారం అందించాలని సీఎం చంద్రబాబు కోరారు. ఏపీ పర్యటనకు రావాలని ప్రధానిని చంద్రబాబు ఆహ్వానించారు. కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశం కానున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు. ఏపీలోని పలు రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ మధు ఉన్నారు. మధు అందిస్తారు. మధు చెప్పండి. ప్రస్తుతం చూసుకున్నగా చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు. అయితే మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకుని ఈ రోజు ఉదయం మాత్రం 8:30 గంటలకు మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి సభ్యంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు అనంతరం మధ్యాహ్నం 12:30 జాతీయ అధ్యక్షుల నివాసంలో ఆయన నంకాయల నివాసంలోనూ అదేవిధంగా ఎన్డీఏ నాయకులతో సమావేశమయ్యి పలు కీలక అంశాలతో చర్చలు కూడా సాధించారని చెప్పొచ్చు. అదేవిధంగా చూసుకుంటే కనుక మధ్యాహ్నం 3 గంటల సమయంలోనూ ప్రధానమంత్రి మోదీతో భేటీ అయ్యి పలు కీలక అంశాలు కూడా చర్చలు జరిగించారు. అదేవిధంగా పోలవరం సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో దాన్ని విడుదల చేసే క్రమంలోనూ అదేవిధంగాను ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ కి ఆయన పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ కి రావాలని కూడా ఆహ్వానం కూడా ఇచ్చి పంపిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే కనుక చూసుకుంటే కనుక కేంద్ర బడ్జెట్ సంబంధించింది కూడా ఫిబ్రవరి 1వ తారీఖు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కూడాను ఏపీ ప్రయోజనాలు కలిగేలాగా చూడాలనేది కూడా ప్రధానమంత్రి మోదీకి చెప్పడం జరిగిందనేది కూడా సమాచారం. అయితే కనుక చూసుకుంటే కనుక ఏపీకి సంబంధించింది కేంద్ర ఆర్థిక మంత్రికి సంబంధించింది ఏదైతే ఉందో బడ్జెట్ లో కూడా వాళ్ళు కీలక అంశాలు కూడా చర్చించాలనేది కూడా తెలుసుకున్న పరిస్థితులు కనిపిస్తాయి. అయితే కాసేపట్లో చూసుకుంటే కనుక కేంద్ర మంత్రి ఎవరైతే అమిత్ షాతో కూడా భేటీ కానున్నారు. దీనికి సంబంధించిన కొన్ని కీలక అంశాలు అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ రావాల్సిన వాటా ఏదైతే ఉందో దానికి సంబంధించిన నిధులు కూడా కేటాయించాలనేది కూడా దాన్ని పెట్టడం జరుగుతుంది పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది చెప్పచ్చు. వెంకటేష్ అయితే చెప్పండి మధు, గతంలో అంటే మనకు అమరావతికి సంబంధించి 15,000 కోట్లు మంజూరు చేయడం అప్పుడు జరిగింది. సో కొన్ని రైల్వే ప్రాజెక్టులకి కూడా ఇవ్వడం జరిగింది. సో అయితే ఆ 15,000 కోట్లు ఇంకా అయితే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినట్టుగా లేదు. సో దీని గురించి ప్రధాని మోడీతో చంద్రబాబు నాయుడు మాట్లాడారా? ఇంకా ఏమన్నా రాష్ట్రానికి సంబంధించి చెప్పండి. అంటే పోలవరం ప్రాజెక్టు సంబంధించిన దాంతో కూడా అమరావతికి సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో 15,300 కోట్లు సంబంధించిన కూడా మొదటితో కూడా చిట్టాయి. దాని నిధులు కూడా విడుదల చేయాలని చూసుకొని అడగడం జరిగింది. దానికి సానుకూలంగా ప్రధానమంత్రి కూడా స్పందించాలని చూసుకొని చెప్పవచ్చు. అయితే చూసుకుంటే కనుక ఏపీలో రైల్వే ప్రాజెక్టు సంబంధించింది కూడా ప్రస్తావన తీసుకొచ్చారనేది కూడా సమాచారం. అయితే కనుక దీనికి సంబంధించింది కూడా ఎవరైతే ఉన్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో మాట్లాడి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం అనేది కూడా ప్రధానమంత్రి చెప్పినట్టు కూడా తెలుస్తోంది. ఓకే, రైట్ మధు, థ్యాంక్ యూ.